నమస్కారం. అమెరికా, ఇజ్రాయెల్ వీరిద్దరూ కలిసి ఇరాన్ మీద చేసేటువంటి యుద్ధం 12వ రోజు ఈరోజు. ఇప్పటికీ వీరిద్దరూ అతి తీవ్రంగా దాడి చేస్తున్నారు ఇరాన్ మీద. ఇరాన్ అయితే ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో లొంగిపోయే పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. వారు తీవ్రమైన ప్రతిఘటన చూపిస్తున్నారు. వారికి ఉన్న ఆయుధ సంపత్తితో, వారికి ఉన్న ఇంటెలిజెన్స్తో, వారికి ఉన్న నెట్వర్క్తో, రష్యా, చైనా, ఇతర మిత్ర దేశాల నుంచి వచ్చే ఇంటెలిజెన్స్తో ఇజ్రాయెల్, అమెరికాలకు సంబంధించిన మిలిటరీ స్థావరాలపై, సమీప దేశాల్లో ఉన్న మిలిటరీ స్థావరాలపై దాడికైతే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కొన్ని సక్సెస్ కూడా అవుతూనే ఉన్నాయి. కానీ యుద్ధం ఆపేందుకు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కాలేదు. నిన్న వచ్చిన వార్తల ప్రకారం రష్యా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఒక మీడియేషన్ చేస్తుందని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 1 గంట సేపు పుతిన్తో చర్చలు జరిపినట్టు వార్తలు ఉన్నాయి. ఏ కండిషన్స్ మీద, ఏవే టర్మ్స్ మీద యుద్ధాన్ని ఆపవచ్చు, ఆపాలి అంటే అమెరికా పెట్టే నిబంధనలు ఏంటి, ఆ నిబంధనలన్నిటికీ వీరు తలొగ్గుతారా ఇరాన్ వారు, లేదా ఒప్పుకుంటే వీరు కొన్ని కండిషన్స్ కూడా వీరు అడుగుతారు. అవి ఏ కండిషన్స్? మొదటగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఉన్నట్టుగా ఆపేయాలి. తర్వాత వారి దగ్గర ఉన్న శుద్ధి చేయబడిన ప్లూటోనియం ఫ్యూయల్ని అన్కండిషనల్గా వీరికి సరెండర్ చేయడం. మూడవది, దేశ ఆధిపత్యాన్ని మార్చుకోవడం. దేశాధ్యక్షుడు అంటే ఖమేనీ చనిపోయాడు కాబట్టి ఆయన వారసుడికి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకొని ఒక అధ్యక్షుడిని నియమించుకొని డెమోక్రటిక్ వేలో పరిపాలన సాగించడం అనేది ఇంకో కండిషన్. ఆ తర్వాత ఇరాన్లో లభ్యమయ్యేటువంటి సహజ వనరులు, ఆయిల్, గ్యాస్, ఇతర రేర్ మినరల్స్, వీటి మీద మైనింగ్ హక్కులు, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. వీరు అడగగానే వారు సిద్ధంగా ఉండరు. కానీ నెగోషియేట్ చేసేది రష్యా అధ్యక్షుడు పుతిన్ కాబట్టి కొంతమేరకు కొన్ని కండిషన్స్తో వీరు ఒప్పుకోవచ్చు. ఇరాన్ వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏమి ఉండవచ్చు అంటే ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇక మీపై దాడి చేయము అని వాళ్ళు ఏదైనా రిటర్న్గా ఇవ్వడం, లేదా జరిగిన దానికి నష్టపరిహారం, లేకపోతే ఇతరత్ర కొన్ని వాళ్ళ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం, ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఇంకా ఇజ్రాయెల్, ఇరాన్ వీరి మధ్య ఉన్న వైరాన్లో కొన్ని అగ్రిమెంట్స్, వాటి మీద సంతకాలు, ఇలాంటివి. ఈ కండిషన్స్తో వీళ్ళు ఒప్పుకోవచ్చు. కానీ చర్చలు అధికారికంగా వీరి ముగ్గురి మధ్య అయితే జరగలేదు. ఒక మీడియేషన్ చేస్తున్నామని చెప్పి వార్తల ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషనే కానీ అధికారికంగా ఒక తటస్థ ప్రదేశంలో వీరి ప్రతినిధులు కలిసి మీడియేషన్ చర్చలు మొదలుపెట్టేంత వరకు ఇది జరుగుతుందా అనేది ఒక ప్రశ్నార్థకమే.
ఈ యుద్ధంలో జరిగిన నష్టం కనుక అంచనా వేసుకుంటే ఇరాన్ చాలా వరకు నష్టపోయింది ఇప్పటి వరకు. వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్స్, ఇంపార్టెంట్ బిజినెస్ సెంటర్స్ తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. దీంతో పోలిస్తే అమెరికా, ఇజ్రాయెల్కి జరిగిన నష్టం తక్కువే, ఎక్కువైతే కాదు. కానీ హిడెన్ అజెండా అని ఒకటి ఉంటుంది. అమెరికా వాళ్ళకు ఉంటుంది, ఇరాన్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళిద్దరికి తెలియకుండా ఇజ్రాయెల్ వాడికి ఇంకొక అజెండా ఉంటుంది, వీళ్ళిద్దరికి కూడా తెలియదు. అదే పెద్దది. ఇజ్రాయెల్ అజెండా ఇంతవరకు ఎవరికి తెలియనప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే సయోధ్య చర్చల్లో ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది ఒక పెద్ద ప్రశ్నే. ఇజ్రాయెల్ యొక్క ప్లాన్ చూస్తుంటే అయిష్టంగానే అమెరికాని ఇందులోకి దించినట్టు, ఒకసారి దిగి యుద్ధం మొదలుపెట్టాక ఏదో ఒక ఫలితం పొందకుండా వెనక్కి పోలేని పరిస్థితి అమెరికాది. సో ఒప్పుకున్నాక వాయించక తప్పుతుంది అన్నట్లు అలా ఉంది. ఇజ్రాయెల్ యొక్క ఆలోచన గ్రేటర్ ఇజ్రాయెల్ అని కొన్ని ఛానల్స్ చెప్తూ ఉన్నాయి. ఇప్పుడున్న విస్తీర్ణంతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది గ్రేటర్ ఇజ్రాయెల్. దాని స్థాపన కోసం ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి అమెరికాను లాగిందన్న ఒక వాదన కూడా ఉంది. ఏదైనా పుతిన్ జరిపే ఈ మధ్యవర్తిత్వ చర్చల్లో ఎంతవరకు ముందు సాగుతా అనేది రాబోయే 2-3 రోజుల్లో మనకు ఫలితం తెలుస్తుంది.